లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకొచ్చారు. నా పైన దాడి చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా అని చెప్పి ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి, ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్పి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున పోలీస్ స్టేషన్ వెళ్ళాము, కంప్లైంట్ పెట్టాము. పోలీస్ స్టేషన్ కి వెళ్దాము. ఉందో లేదో కోర్టు తీర్పు ఇవ్వాలి. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. దయచేసి అవును ఈ రకంగా కాదు, ఈ రకంగా కాదు, ఈ రకంగా కాదు, ఈ రకంగా కాదు, ఈ రకంగా కాదు. చెయ్యెత్తి చూపించడానికి నువ్వు ఎవడు ఎవడు ఏ రకంగా చేసింది ఫేక్ అకౌంట్ల పై న్యూడ్ వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ ఉన్నాయి. నువ్వు చేస్తావు అన్ని నువ్వు చేస్తావు. ఫోన్ తీసుకురా వెళ్ళి అన్ని మారిపోతాయండి. లోపలికి ఎవరు రాదు, ఏమి చేస్తావు లోపలికి రాదు. ఫ్లర్టింగ్ ఇస్ హెల్దీ అని తన ఉద్దేశం. సో మనం కూడా చేయడం కూడా జరిగింది. వేటు వేస్తారు అతని మీద కూడా. దాని గురించి ఏం చెప్తారు? తప్పుంది కాబట్టి వేస్తారు కదండి, తప్పు లేకుండా ఇంకెందుకు వేస్తారు? ఫైనల్ గా ఏం చెప్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు మీ ఫోన్ కూడా గతంలో తను తీసుకుంది అదే కాదు. నా దగ్గర నుంచి అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి నా ఫోన్ లాక్కొని లేదని నన్ను ట్రాక్ చేసి నన్ను ట్రేస్ చేసి నేనున్న స్పాట్ కనుక్కొని నేనున్న ప్లేస్ కనుక్కొని అంటే ట్రాక్ ఎలా చేస్తాడు? ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి అబ్బాయి ఎక్కడున్నాడు, ఈ పర్సన్ ఎక్కడున్నాడు అని చెప్పి వచ్చి మమ్మల్ని నన్ను ట్రాక్ చేసి నా ఫోన్ ఒక అర్ధరాత్రి పూట చేతిలోకి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్ తీసుకెళ్ళి నేను నార్సింగి ప్లేస్లో కంప్లైంట్ ఇస్తే ఒక డ్రగ్గిస్ట్ అమ్మాయి పోలీస్ స్టేషన్లోకి వచ్చి సిగరెట్ తాగుతుంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి మీద అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్మెంట్తో సహా రాసి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. ఇంతవరకు నాకు దాని గురించి ఏ ఆన్సర్ లేదు, ఏ క్వశ్చన్ లేదు, ఎలాంటివి జరగలేదు. That's the straight point. She still have my phone. It's been 3 years. పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చాను 2 సంవత్సరాల క్రితం. అదే కదండి అంటుంది. నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడాను. ఫ్రెండ్ రవి అనే వ్యక్తి కూడా లోపలికి తీసుకెళ్ళి అందరూ కావాలి కదా, అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. అక్కడ కొంతమంది వర్క్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ కేర్ టేకర్స్ ఎవరైతే వీళ్ళకున్నారో వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు
ఆ ఇంటి లోపలికైతే వెళ్తున్నారు. లావణ్య మరి అలా చేస్తారా లేదా అని ప్రస్తుతం సస్పెన్స్ గా ఉందని చెప్పొచ్చు. మరి మాత్రం ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత ఇంట్లోకి మామూలుగా వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్దాం. పోలీస్ ప్లీజ్ ఇప్పుడు రానికి నా కదవుడు అర్థమైందా? నువ్వు చెప్పిన కాదు, నీ జాజమ్మ చెప్పిన వాడు ఎవరు నువ్వు కాదు, నీ జేజమ్మ చెప్పిన వినరు. అర్థమైందా? అర్థమైందా? లేదు ఇది దౌర్జన్యం చేసి 15 మంది గుండాలు స్టేషన్ లో మాట్లాడదాము. సంబంధం లేదు, సంబంధం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రానిస్తాను. నేనే ఫోన్ చేయించాను. భారతి గారు మీకు ఫోన్ చేయలేదు అంకుల్? రానివ్వనా నేను? కాదు, మస్తాన్ సాయి వాళ్ళేమో అటాక్ అనుకున్నాను. రావడం అటాక్ చేస్తే కిందకు వచ్చి చూస్తే సోఫాలో వీళ్ళు కూర్చొని ఉన్నారు. అంకుల్ ఆపమనండి అన్నాను. మొత్తం మొలెస్ట్ చేశారు, వాళ్ళ ముందే మొలెస్ట్ చేశారు. మొత్తం ఎంత 20 మంది జనాలు చూస్తుండగా జనాల ముందు ఒక హెల్ప్లెస్గా నేను గేట్ వరకు తీసుకొని వెళ్ళారు. గేట్ వరకు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. అప్పుడు పోలీసులు కూడా లాస్ట్లో చూశారు ఈడ్చుకుంటూ రావడం, జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చారు. నేను సారీ చెప్పిన తర్వాత ఇది నాకు తిరిగి ఇచ్చేది వీళ్ళు. వాళ్ళు పోలీసులు కస్టడీలోనే ఉన్నారు. ఆ ఉమెన్ అయితే లేదు ఒక్క సింగిల్ సైడ్ చేసి అటాక్ చేస్తున్నారు. లోపలికి రానివ్వాలి అని అంటున్నారు. రాస్తారు పేరెంట్స్. అచ్చా సారీ. రాస్తారు పేరెంట్స్. రాస్తారు రాలేదు, వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. లోపలికి పంపించాలి అంటున్నారు. అటాక్ చేశారు. మీరు ఇందాక ఇక్కడ మాట చెప్పెళ్ళారు కదా, డ్రగ్ అని, డ్రగ్ ప్రూవ్ అయితే వెళ్ళిపోతానని. ఫస్ట్ ఆ పని చేయించండి. అదే అండి, అదే ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలా, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలా? ఒకటి ప్రూవ్ అంటే ప్రీతి, ఉదయ్, అందరూ కలిసి సింగిల్ గా లేదండి. వాష్రూమ్ కి పంపడం కూడా కాదు. ఇది ఎలా అయితే ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుందో అదే ప్లాన్ గానే మేము ఉంటాము. లేదండి నేను అరేంజ్ చేస్తాను. మేము కూడా వెళ్ళలేదు. లేదు లా అండ్ ఆర్డరే ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్ లో తేలిన తర్వాతే నేను రానిస్తాను. కోర్టు చెప్పాలండి. ఇక్కడ లేదు. వాళ్ళ ఏజ్ ముందే నన్ను అసాల్ట్ చేశారు. అది జరిగిందా లేదా, లావణ్య అబద్ధం చెప్తుందా? ఒక్కసారి ఒక 10 నిమిషాలు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వాళ్ళు చెప్తారు ఎంత చేశారని. ప్లీజ్ అండి, ప్లీజ్ దయచేసి స్టేషన్లో జరిగింది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత స్టేషన్లో మాట్లాడతాం. వాళ్ళందరూ స్టేషన్లో ఉన్నారు. అందరం కలిసి స్టేషన్కి వెళ్దాం. పదండి, అందరం కలిసి స్టేషన్కి వెళ్దాము. నేను ఎటువంటి దాడి చేయాలనో. అవునండి, ఇప్పుడు కేసు ఈయన పేరు మీద ఉందా? మరి రాస్తారనే కదా నా జీవితంలో ఉన్నాడు. భార్యనవుతాను. నా మెడలో 3 ముళ్ళు వేశాడు. అరవద్దు. మరి మీరెవరన్నా? ఎందుకు అరుస్తున్నారు? బయట కమ్యూనిటీలో ఉంది, అక్కడ వెళ్ళండి. చూపించండి. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. కోర్టులో ఉందండి. కోర్టుని మాత్రమే నేను గౌరవిస్తున్నాను. కోర్టులో వీళ్ళు పిటిషన్ వేసుకోమనండి, రావచ్చు ఇది అని. నేను రానిస్తాను. ఎందుకంటే మామూలుగా వచ్చుంటే నేను రానిచ్చేదాన్ని. కాకపోతే నా పైన దాడి జరిగింది, నన్ను అసాల్ట్ చేశారు.
దాడి జరిగిన తర్వాత పోలీసులు జరగలేదు అని లావణ్యం చెప్పమనండి, నా తప్పు అని ఒప్పుకుంటాను. నన్ను జుట్టు పట్టుకొని గేట్ వరకు లాక్కొచ్చారు. మరి ఇంత పెద్ద మనుషులు వృద్ధులు అని మాట్లాడుతున్న వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. ఇది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయిన తర్వాత ఏం చర్యలు ఉన్నా నేను లోబడే ఉంటాను. ఎవరు ఎక్కడికి కూడా నేను పారిపోలేదు. నేను కేసు పెట్టాను, లీగల్ పరంగానే వెళ్తున్నాను. దయచేసి అది అర్థం చేసుకోండి. దాడి జరిగింది, నాకు దాడి జరిగిందా లేదా అన్నదన్న ప్రూవ్ అవ్వాలి కదా. ఏందండి అధికారం? అత్తమామలాగా ఉంటుండే అత్తమామలాగానే మేము వాళ్ళిద్దరే రాలేదు, 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళంతా పైనుంచి నన్ను మొలెస్ట్ చేసుకుంటూ, నేను కదలకపోతే నా ప్రైవేట్ పార్ట్స్ని అంతా గిచ్చుకుంటూ తీసుకొని వచ్చారు నన్ను బయటికి. ఇది జరిగింది. ఎమ్మెల్సీకి వెళ్తాము, కేసు ఫైల్ అవుతుంది, ఏది ఉన్నా సరే లీగల్గానే అవుతుంది. మేము మాకు హెల్త్ పరిస్థితిని బట్టి మాకు కేర్ టేకర్స్గా హెల్పర్స్గా ఒక 5గురిని తీసుకొచ్చాం అంతే. వచ్చినప్పుడు ఏంటంటే మేము మామూలుగా వాళ్ళు హెల్ప్ చేయడానికే వచ్చారు. లోపలికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఈ విల్లాలోకి ఎంటర్ అవ్వగానే ఈ పాత పరిస్థితి ఇవన్నీ గుర్తొచ్చి యాక్చువల్గా మా ఇద్దరి హెల్త్స్ చాలా కృషించిపోయాయి. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరిస్థితుల సంఘటనల వల్ల కృషించిపోయాయి మా హెల్త్లు రెండు. అలాంటిది ఇప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళని హెల్ప్కి తీసుకొచ్చి మేము లోపలికి వచ్చేటప్పటికి ఇవన్నీ చూడగానే ఒక విధంగా ఫీలింగు, ఇమోషన్ వచ్చి ఆ ఇమోషన్లో అసలు సోఫాలో కూర్చోగానే ఒక బ్యాలెన్స్ తప్పిపోయి బ్లైండ్ అయిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ లాగా ఆ కుర్చీలో సోఫాలో కూర్చుండిపోయాం. చెప్తారు తెలియదు రాస్తారని తెలియదు లేదు. 10-15 మంది లేరు, ఒక 4-5 వచ్చారు సార్. మాకు హింసించాలని కానీ ఆ థాట్ ఆలోచన మాకు లేదు. 10 మంది ప్లస్ లేరు. పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు. మీరు వాళ్ళని చూసి వాళ్ళు కేర్ టేకర్స్ లాగా ఉన్నారా, గుండాల్లాగా ఉన్నారా? దయచేసి మనం లెట్స్ ఆల్ గో టు పోలీస్ స్టేషన్. నీ అందరినీ కోరుకునేది కూడా ఒక్కటే, వాళ్ళు గూండాల్లా ఉన్నారు. కేర్ టేకర్స్ ఆయాలు ఎలా ఉంటారు, గూండాలు ఎలా ఉంటారు, దయచేసి మీరు అందరూ చూడండి. వాళ్ళు కస్టడీలోనే ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఒక 2 మనుషుల్ని చూసుకోవడానికి 10 మంది. నేను చూసుకున్నాను మనుషుల్ని, వీళ్ళని వాపస్ తీసుకో. అవును సమయం చూసి కొట్టడం అంటారండి ఇది. కాకపోతే నేనే నా మనస్ఫూర్తిగా రాజుకు కూడా సారీ చెప్పి, క్షమించు చిన్నోడా, కాళ్ళు పట్టుకుంటాను అని థింకింగ్ దట్ పని చేసుకుంటాడు, మళ్ళీ నార్మల్ అవుతాడు, లైఫ్ అంతా కూడా నార్మల్ అవుతుందని. ఈరోజు నేను ఏం చేశానని నా పైకి ఇంత దాడి చేయాలి? ఒక్క మాట, మనుషులమే ఒక్క మాట తిరిగి నేను ఏదో సారీ చెప్పడమో ఇంకేదో చేయడమో కదా కాదు. ఈ రోజున ఇప్పుడు రావాలా? ఇప్పుడు లావణ్య మీద నన్ను ఎయిర్పోర్ట్కి దింపారు. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన రోజున వాళ్ళ కొడుకు ఇంట్లోనే ఉండాలి కదా, ఎందుకు లేరు? అండ్ మేము ఎప్పుడు కలిసి ఇలా లేమండి. విజిటర్స్గా వచ్చేవాళ్ళు, గెస్ట్లుగా వచ్చేవాళ్ళు, వచ్చి ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తెప్పించింది కూడా నేనే, కలిసి ఉన్నాము. ఇప్పుడు ఈ రకంగా దాడి చేసి అవమానించడం అన్నది మొత్తం ప్లాన్ ప్రకారమే జరిగింది. జుట్టు పడిచి ఈడ్చి బయటికి రావాలన్నది. ఆ పీపుల్ అంతా వాళ్ళని ఎవరు పురమాయించారు? ఇప్పుడు కూడా నేను వీళ్ళని కూడా వీళ్ళని రెచ్చగొట్టి ప్లాన్ చేసి వస్తేనే అంటే అంతమంది ఈగోలా దేనికండి? మనస్ఫూర్తిగా రాజుకు సారీ చెప్పుకున్నాను, మనస్ఫూర్తిగా లోక్ అదాలత్ వేసుకున్నాము, వద్దు గొడవలొద్దు అని. ఏదున్నా సరే నేను కోర్టు పరంగా వెళ్తాను, పిటిషన్ అదే వేసుకోమనండి. దాడి జరగకపోయి ఉంటే అదే అంకుల్ ఆంటీ వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను చేసేదాన్ని. దాడి జరిగింది, నేను ఖచ్చితంగా రానివ్వనండి. క్రైమ్ జరిగింది, పైన అసాల్ట్ జరిగింది, అది ఏంటి అన్నది పోలీసులు రావాలి, ఫోటోలు కూడా పోలీసులు కూడా తీయాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. దాని తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏదున్నా సరే ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్దాం. నేను ఇక్కడే ఉన్నాను, మీ అందరు దాంట్లో ఉన్నాను. ప్రాస్టిట్యూషన్ అన్నారు, డ్రగ్స్ అన్నారు, నేను టెస్ట్కి రెడీ. ఆయన ఇందాక మాట ఇచ్చాడు, డ్రగ్ దాంట్లో ఏమి లేదు, అది డ్రగ్ దాంట్లో ఏమి లేదు అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని. ఇంటి పేపర్ చూపించాలా, ఇప్పుడు ఇది చేయాలా అన్నది కోర్టులోనే కదండి ఉంది. అర్థమైంది? ఆయన చూపించండి, నాకెందుకండి? కోర్టులో చూపిస్తే కోర్టుకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. మీరే మీకేం సంబంధం? మీ తండ్రి అసలు నువ్వే ఇక్కడ ఉండడానికి. ప్రతి ఒక్క మంచిగా నువ్వు మాట్లాడు. వాష్రూమ్ పంపించట్లేదు, అన్ని కోపం వస్తుంది నాకు. వాష్రూమ్
నువ్వు చేదీసి మాట్లాడు, చేదీసి మాట్లాడు. ఎందుకు మాట్లాడేది? ఏం మాట్లాడతావు? మాట్లాడే విధానంగా రండి. వాష్రూమ్ పంపించు, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. వాష్రూమ్ పంపించండి. ఏది కాంప్రమైజ్ అయ్యేది పోలీస్ స్టేషన్ కి వెళ్తాము, పోలీస్ స్టేషన్ కి వెళ్తాము. నేను చూపిస్తా. ఇక్కడ నివాసం ఉంటున్న పీపుల్ ఏం కాదు కదా. ఆయన తీసుకెళ్తాను. అరే అంతగాడి పెద్దోడమ్మా నేను, ఆయన గాడి పెద్దోడు నేను కాదనంటే లేదు. ఆయన ప్రీ ప్లాన్ వచ్చి నీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అండి. మాట చెప్తానా, మీరు పెద్ద మనిషికి మాట్లాడండి, నేను కూడా వింటాను. పెద్ద మనిషి లాగా అత్తమామలాగా వచ్చి ఉంటే నేనే స్వాగతించేవాడిని. 10 మంది గుండెల్లాగా తీసుకొచ్చి బిహావ్ చేసేసి ఇలా సీసీ కెమెరాలు ఇలా బలగొట్టడం ఏందండి? చేసి మళ్ళీ ఇప్పుడు ఒంటేలు వస్తుంది. ఎంత ప్లేయర్ అవసరం అండి? మీ మీడియా ద్వారా అందరికి చెబుతున్నారండి, ఎంత మీడియా దాడి జరిగింది, దాడి దాడికి పిఎస్లు తెలుసుకుంటాం, పిఎస్లు తెలుసుకుంటాం. పిఎస్కి మేము బయలుదేరినాం, మీరు కూడా రండి ఆడికి. పిఎస్ వెళ్దాం, అక్కడ ఏముందో చేద్దాం, కోర్టులో పిటిషన్ అయ్యమని. మాకు చట్టం అన్నా కోర్టు అన్నా మాకు ఒక నమ్మకం ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదాం. వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు? పిఎస్ పోదామంటారా? ఇక్కడనే ఇట్లనే ఉంటారు సార్. పిఎస్ కాడికి పోదామా? ఇక్కడనే ఉంటారు. నా పైన దాడి జరగకుండా, ఇగో బ్రో, నా పైన దాడి జరగకుండా ఉంటే లాంచేదాన్ని. ఇప్పుడు మేడం రాణి అని అంటుంది. ఒక మాట, చిన్న మాట ఏంటంటే మేడం రాణి అని అంటుంది. మరి ఇక్కడనే ఉంటారా? పిఎస్ దగ్గరికి పోదామా? ఏదో ఒకటి చెప్తే అందరం అక్కడికన్నా వస్తాం, ఇక్కడ కూడా మాట్లాడు. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే మీరు ఎక్కడ ఇంటరాక్ట్ కాలేదు. గత కొన్ని, ఎందుకంటే దాదాపు సంవత్సరం అవుతుంది, 1 year నుంచి. ఇటు మీ అమ్మాయి అటు రాస్తారు. అసలు మీకేంటి, మీ క్లారిటీ ఏంటి, మీకు అప్డేట్ ఏంటి? ఇప్పుడు నిజంగా తనకు పెళ్ళైందా? తన విషయం పక్కన పెట్టండి, పెళ్ళయిందా? లావణ్యని రాజస్థాన్ పెళ్లి చేసుకున్నాడా? లావణ్య రాజస్థాన్ పెళ్లి చేసుకుంది. ఒక దైవ సాక్షిలో గచ్చిబౌలి దగ్గర ఎల్లమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. ఒక తండ్రిగా మీరున్నారా? మేము లేవండి, వాళ్ళు వినండి. రాజస్థాన్ అనే అతను ఏమన్నాడంటే సింపుల్గా ఇట్లా చేసుకుందాము, తర్వాత అయిపోయినప్పుడు మా అందరి సమక్షంలో గ్రాండ్గా చేసుకుందాము అని రాజస్థాన్ అన్నాడు. ప్లస్ వీళ్ళని కూడా మేము ఏం కూడా లాగానే మాట్లాడాము. ఏ ప్రోగ్రాం పోయినా మా ఇంటికి వీళ్ళు వచ్చేవాళ్ళు, మేమంతా ఇక్కడ ఉండేటోళ్ళం. మాకు ఏరే ఉద్దేశం కాదు. ఈయంకుల్లాగా, ఈయంకుడు అంటే అర్థమవుతుందండి, ఈయంకుల్లాగానే ఉండేటోళ్ళం. లాస్ట్ తను యూఎస్ వెళ్తుంటే కూడా అందరూ స్వాగతించి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొచ్చాక అంతా ఆడ ఎక్కడ ఏదో సంథింగ్ కొంచెం జరిగింది, అది ఇష్యూ అయిపోయింది. దానికి మా పాప కూడా వెళ్ళి దానికి సంబంధించిన అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసేసింది. అర్థమైందండి. వాళ్ళు అత్తమామలాగా వచ్చి ఉంటే నేనే దగ్గరుండి స్వాగతించేవాడిని. ఒక 10 మంది టేక్ కేర్ అని వీళ్ళు అంటున్నారు. టేక్ కేర్ చేసుకునేటోళ్ళు అలా రారండి. ఒక ఆయమ్మ లాగానో అమ్మమ్మ లాగానో ఇలా వచ్చి చేస్తారు. మేము సంగారెడ్డిలో ఉంటామండి. వచ్చేవండి. అయితే ఏమైంది, వాళ్ళు మా వాళ్ళు అంటే మేము ఆరాంగా లోపల సాగుతామండి. వాళ్ళు అలా రాలేదు కదా. ఒక రౌడీజంలాగా 10 మందిని తీసుకొచ్చి పాపను జుట్టుబట్టి లాక్కుపడే వాటి జోకండి. పైనుంచి ఆడమడుచులని కూడా చూడకుండా ఇప్పుడు పిఎస్లో ఉన్నారండి. మీరందరూ కూడా అడిగితే అందరినీ చూపిస్తున్నాను. ఎట్లా పడితే అట్లా ప్రైవేట్ స్పాట్లో ఎట్లా పడితే అట్లా చేస్తుడు ఏమని చూకండి. ఇన్ని సంవత్సరాలు మాకు పరిచయం ఉంది. ఆమెను కానీ ఈయన కానీ కనీసం నేను టచ్ చేయలేదు తెలుసండి. ఎందుకంటే అంతా ఫ్యామిలీ అని చెప్పి మంచిగా చేసుకున్నాం. ఇలాంటి ఫ్యామిలీ మా పాపనే ఎట్లా పడితే అట్లా బ్లేమ్ చేసి పడేసి, ఎట్లా పడితే అట్లా చేసి పడేసి, ఇక రాజస్థాన్ ఏనండి బ్రో, రాజస్థాన్ వైజాగ్ నుంచి రానికి కారణం మా పాప. అర్థమైందా? అయినండి. సినిమాలో ఇంప్రూవ్ అయ్యే కారణం మా పాప. ఎక్కడున్నాడు? టీవీ సీరియల్ లేదండి, ఏమంటారు చిన్నదంటే ఏదో అంటారు కదండి, షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అప్పుడు మా పాప హెల్పింగ్ చేసి పెద్ద హీరోనే చేసి పడేసి. లావణ్య చెడ్డది ఇది అయితే రాజతరుణ్ 7 ఏళ్ళు వీళ్ళు చెప్పిన దాంట్లో 7 ఏళ్ళు భయపడి ఎందుకు ఉండాలి? హీరోనే కదా. ఇప్పుడు హీరో చెడ్డది అని ఎవరైనా చెప్తే హీరో మాటే కదా నమ్ముతారు. అలా చేసి ఎందుకు వదిలించుకోలేదు మరి? నన్ను మానసికంగా కూడా ఎంత టార్చర్ పెట్టినా మరి నేను బాగానే ఉండేదాన్ని. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాను. తనకు వద్దు అన్న దగ్గర నేను ఆపేసుకొని ఇంటి పనులే పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాను. ఈ రోజు కూడా తను నన్ను నోరు తెరిచి అడుగున్నాను, ఏదైనా చేసేదాన్ని. మొన్న కూడా ఫోన్ చేపించి రమ్మనండి, సారీ చెప్పాను, ఒక్కసారి పోనీ కలిసి మాట్లాడుకుంటే అయిపోద్దేమో అని. దాడి అన్నది కరెక్ట్ కాదు. నా పైన దాడి చేశారు. మీరు ఒక్కసారి ఆ మనుషుల్ని చూడండి, వాళ్ళు కేర్ టేకర్సా గుండాలా అని. పిఎస్కి వెళ్దాం. అది కూడా కోర్టులోనే చేద్దామండి. ఎందుకంటే పొజిషన్ నా దగ్గర ఉంది. అది కూడా కోర్టులోనే చెప్పమనండి. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఏమంటున్నారు, ఇష్యూ అనేది కోర్టులో ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ రావడం కోర్టులో లేదు, ఈ ఇల్లు ఇష్యూ కోర్టులో లేదు. ఇప్పుడు పెడతారేమో, ఇంతవరకు కోర్టులో లేదు. ఇప్పుడు కొత్తగా పెడతారేమో మరి తెలియదు. ప్రస్తుతానికి కోర్టులో లేదు. ఇది ప్యూర్
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ న్యూసెన్స్ వద్దు, లేదంటే కేసు పెట్టుకోండి, లేదంటే కోర్టులో చూసుకుందాము, ఇల్లు ఎవరిది ఏంటని తర్వాత విషయం అంటున్నారు. సో ఇక్కడికి వెళ్ళి అల్టిమేట్గా ఇప్పుడు మీరు గుండాలను తీసుకొచ్చో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చో మొత్తానికి ఇక్కడ ఇదంతా ఎందుకు అన్నట్టుగా తను అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతసేపు ఉన్నా తనైతే ఇంట్లో పంపించట్లేదు కదా, ఇల్లు మీది అంటున్నారు, తనకు సంబంధం లేదు. నేను ఒకటే సార్, ఇది కోర్టు గీటు ఇవన్నీ కోర్టులో లేదు, ఈ ఇల్లు రాస్తారు ఉందే, మేము ఇంట్లో ఉందామనే మేము వచ్చాము. సో రాస్తారు తను కూడా మీరు ఇవాళ తీసుకొస్తే కూడా సార్ తను తీసుకొస్తే ఎవరిని రాస్తారు నీకు తెలియదు, మేము వచ్చినట్టు అతను షూటింగ్లో ఉన్నాడు, మీరు ఇప్పుడు క్వశ్చన్ తనకు నాకు తెలియదు. మేము ఇమోషనల్గా మేము ఆలోచించుకొని మా పరిస్థితిని బట్టి మేము వచ్చాం. తను చెప్తున్న విషయాలు మీరు రావడం, మీ కొడుకు ప్రాపర్టీ కాబట్టి మీరు రావడంలో ఓకే. ఇప్పుడు తను చెప్తున్నట్టు మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి దాదాపు ఒక 10 మంది అంటే వాళ్ళ కేర్ టేకర్స్లా లేరు, వాళ్ళని చూస్తే కొంత అనుమానాస్పద వ్యక్తులు లేకపోతే గుండాల్లో వ్యవహరించారు, తనని లాక్కొని వచ్చారని అంటుంది. ఒకటి సార్, మేము వచ్చేటప్పటికి మా సిచ్యువేషన్ బాగాలేదు, మేము సోఫాలో కూర్చొని మీతో పాటు మీరు మీ ఇద్దరం తర్వాత 4-5 వచ్చారు అంతే. మేము వచ్చేటప్పటికి మేము ఇదంతా చూసి ఒక విధంగా ఇమోషన్ ఫీల్ అయ్యి బాధకు గురయ్యి భావోద్వేగంలాగా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా అని చెప్పి, ఉన్న ఇల్లు ఇక్కడ ఉంది, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు అని ఒక బాధలోని మేము వచ్చి ఆల్మోస్ట్ మేము ఏంటంటే కొలాప్స్ అయిపోయాం సోఫాలో, అన్కాన్షియస్ దగ్గరలో ఇంచుమించుగా ఆ స్టేజ్లో ఉన్నాం. వీళ్ళు లోపలికి వచ్చారు, ఏం జరిగింది అన్నది నాకు ఒక్కసారి వీలైతే రాస్తారు తన మేనేజర్కైనా తనకైనా కాల్ చేయొచ్చు కదా. ఇప్పుడు సార్ వాడు షూటింగ్లో ఇష్యూ ఎందుకు ఇది తనకే క్లారిటీ వస్తుంది కదా. రాస్తానికి సంబంధం సంబంధం పేరెంట్స్ ఇక్కడ ఇప్పుడు సార్ మీరు ఆమె మీద ఎదురుదాడి చేశారు తన ఇప్పుడు ఆమె ఎదురుదాడి అది అందుకని పోలీస్ కేసు తెలుసుకుందాం అంటుంది కదా, ఓకే. కానీ నా ఇంట్లో నేను వెళ్ళడానికి రాస్తారు చెప్పడం, వీళ్ళు పెర్మిషన్ ఇవన్నీ ఏంటి అసలు? సార్ ఇప్పుడు మీరు ఎదురుదాడి చేశారని తను అంటున్నారు, కాసేపట్లో తను ఎదురు అంటే ఈ అన్నిటికన్నా ఒకవేళ రాజస్థాన్ ఇన్వాల్వ్ చేయడం, లేదంటే మీరు పోలీస్ కేసు వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళిపోవడం అనేది కావాలి కదా. మీరు వెళ్ళిపోవడం అల్టిమేట్గా సొల్యూషన్ అనేది కోర్టులో ఉంది, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉంది అంటున్నారు కదా. సో ఇక్కడ పెడతా ఉంటే ఇంతమందికి న్యూస్ సెన్స్ లానే కనబడుతుంది కాబట్టి ఇప్పుడు తను ఏమంటున్నారు, దాదాపు ఒక 10-15 మంది వచ్చి నన్ను పట్టుకొని లాక్కెళ్ళారు అంటున్నారు. సార్ ఉదయం ఇందాకల నుంచి 4 hours ఏ తిండి లేక ఏం లేక మాట్లాడి చెప్పి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఈ మాత్రం కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. పర్లేదు వాటర్ ఉంది, మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే నేను ఏ డెసిషన్ తీసుకోలేను, ఆలోచిస్తాను. అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం ఆ డెసిషన్ తీసుకోలేను, ఆలోచిస్తాను. ఏం జరిగింది అంటే మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చాం, అంటే యాక్చువల్గా తనకి కాల్ ఫ్రాక్చర్, నిజమే తనకి కాల్ ఫ్రాక్చర్. 15 days కిందట నేను హాస్పిటల్ 15 days కిందట నేను వచ్చాను బయటికి, ఇలా తనకి ఫ్రాక్చర్ అయిన తర్వాత మొత్తం నెమ్మదిగా ఇద్దరం బెడ్ రీడే ఇద్దరం అదే ఇంకా అలా కాగానే ఒక మేడ్ని పెట్టుకొని మేడ్స్ ఏదో తిను ఇంకా ఆడింది అలా అక్కడ కూర్చొని వాళ్ళిద్దరిని పెట్టుకున్నాం. అంటే నాకు ఒకళ్ళు చేయడానికి బాగా అంటే హై షుగరు కంట్రోలబుల్ ఉండదు, అది మెయిన్. సరే ఇలాగా ఎందుకంటే అయింది, సరే ఇది మనకి తనకి బర్డన్ అయిపోతుంది, ఈ హాస్పిటల్ ఖర్చులు, తర్వాత మేము రెంట్కుంటున్నాం, తను రెంట్కుంటున్నాడు, ఇది అది కలిపితే చాలా అయిపోతుంది, వాడికి ఎందుకు బర్డన్ తెప్పించడం, మనం ఇలాగే మనం వెళ్ళిపోదాం, మన సొంత ఇల్లే కదా అని చెప్తాను అనేసి బయలుదేరి వచ్చాం. బయలుదేరి వచ్చిన తర్వాత మరి 1:15 నుంచి ఇక్కడ ఉన్నాం, 1:15 నుంచి ఇప్పటి వరకు. కానీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే అవ్వలేదు, అది పక్కా షూర్గా ఉన్నప్పుడు కనీసం మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రాజస్థానం తీసుకొని రావడమా లేకపోతే రాజస్థానంతో రావడమా? ఎందుకంటే మీరు కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, అలాగే మీ ఆయన కూడా హెల్త్ బాగాలేదన్నారు కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రావడం అనేది అంటే అదే ఇప్పుడు బర్డన్ అయిపోతుంది, రాను తనకి ఇబ్బంది అయిపోతుంది, షూటింగ్స్కి వాటికి సైడ్ అయిపోతుంది కదా, అయ్యో వాళ్ళ డాడీకి ఇలాగుంది నాకు ఇలాగుంది
అందుకు ఏంటంటే అలా కాకుండా ఇక్కడే ఉండిపోదాం, ఈ సొంత ఇంట్లో ఉన్నాము, కొంచెం బర్డన్ కూడా తగ్గుతుంది కదా, తనకు కూడా బర్డన్ తగ్గుతుంది, ప్లెజెంట్గా ఉంటుంది అనుకో. మేడ్స్ దాన్ని పెట్టాడు ఇక్కడ. కదా ఇంకో అతను కూడా ఉంది, మొత్తం ముగ్గురు, అతనికి ఒకళ్ళు, వంట ఆవిడ ఒకటి, వర్క్ ఒకటి. అందుకు ఇక్కడే పెట్టాడు. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసుకుందాము ఈ ఇంటికి, ఇక్కడ అయితే మొత్తం ఇచ్చేసుకోవచ్చు, కొంచెం అన్నీ తగ్గుతాయి కదా ఇంకా, అది మెయిన్ కారణం. కానీ సొంత డబ్బు వాడిదే, వాడి కష్టార్జితమే తప్పితే మరొకటి లేదు. ఎవరు హెల్ప్ లేదు, అదంతా బోగస్, ఎవ్వరు హెల్ప్ లేదు, మా హెల్ప్ కూడా లేదు. అతను ఎవరు అదే తల్లిదండ్రి చేయాలి హెల్ప్ అంటే, అంతే కదా. మేమేం చేసాం, రెక్కలు ఇచ్చాం, ఎగిరాడు, సినిమా హీరో అయ్యాడు, అంతే. అంత తప్పించాం. మరి వాడిని ప్రొటెక్ట్ చేయడం వరకు మేము, అది మేము లైఫ్ లాంగ్ ఇస్తాం. వాడిని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే వాడికి తెలుసు వాడు ఎలాగ ఉండాలని. కానీ మేము ఉన్నామంటే ఇంకొంచెం ఇదిగా ఉంటుంది. ఎవరు డబ్బులు ఇచ్చేస్తారు, అతనికేం లేదు, ఇంక మాకేంటి వస్తుంది.